ఈరోజు ఇంకొక పక్కన ఈరోజు పిల్లలందరూ ఎక్కడున్నారు? గ్లోబల్ వార్మింగ్ పెరిగింది. ఎంతో మంది చెప్తున్నారు మనకందరికీ. దీనివల్ల పొల్యూషన్ విపరీతంగా పెరిగిపోతా ఉంది. ఒక పక్క పరిశ్రమల కాలుష్యం, ఒక పక్క వాహనాల కాలుష్యం, ఇంకో పక్క నదులు, కాలువలు ఇవన్నీ కూడా కలుషితం అయిపోతున్నాయి. దీనికి తోడుగా అడవుల్ని మనం నరికేస్తున్నాం. ఇవన్నీ చేసిన దానివల్ల అడవుల్లో అయితే ఒక ఫారెస్ట్ కు వ్యతిరేకంగా మైనింగ్ కూడా చేసే పరిస్థితి వచ్చారు. కొంతమంది పార్కుల్ని, చెరువుల్ని, కాలువలు కూడా కబ్జా చేసే పరిస్థితికి వచ్చారు. అదే మరి టౌన్స్ బాగా వస్తున్నాయి, ఎక్కడికక్కడ కాంక్రీట్ వస్తా ఉంది. దీనివల్ల కూడా మీరు ఒకసారి చూస్తే పెను మార్పులు పర్యావరణంలో వచ్చే పరిస్థితి వస్తా ఉంది. అయితే ఇవన్నీ మనం కాదనలేం. అదే సమయంలో మనం అందరం ఆలోచించుకోవాల్సింది, దీనివల్ల కరువులు వస్తున్నాయి, ఇంకొక పక్క విపరీతంగా తుఫాన్లు వస్తున్నాయి. ఇటీవల కాలంలో క్లౌడ్ బరస్ట్ అవుతుంది. అంటే ఒకే దిక్కడ క్లౌడ్స్ రావడం, మేఘాలు రావడం, పడే వర్షం ఒకటే దిక్కడ గురిసిపోతా ఉంది. మొన్న అదే కేరళలో జరిగింది. కేరళలో క్లౌడ్ బరస్ట్ అయ్యి మొత్తం ఆ ప్రాంతం అంతా వరదలు వచ్చేసి చాలా మంది చనిపోయే పరిస్థితికి వచ్చారు. ఇవన్నీ పోవాలంటే పిల్లలు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒకే మార్గం, చెట్లు పెట్టడం. అవునా కాదా? మీరే ఆలోచించుకొని మీ భవిష్యత్తు కోసం మీరు ముందుకు రావాల్సిన అవసరం ఉంది. ఈరోజు అమరావతి ఉంది, ఒక సుందరమైన రాజధానిగా తయారు చేస్తాం. ఇది బ్లూ అండ్ గ్రీన్ కాన్సెప్ట్ తో ముందుకు పోతున్నాం. 51% చెట్లుంటాయి, పార్కులుంటాయి, బ్రహ్మాండంగా అభివృద్ధి చేసి ముందుకు తీసుకెళ్తాం. మనం అందరం ఇవన్నీ చేస్తా ఉంటే 5 సంవత్సరాల గవర్నమెంట్ ఏం చేసిందంటే, అడవుల్లో మనం ఎర్ర చందనం వేస్తే వీళ్ళు స్మగ్లర్ని పెంచారు. ఎక్కడికక్కడ ఎర్ర చందనం స్మగిల్ చేసే వ్యక్తుల్ని ప్రోత్సహించి సీట్లు కూడా ఇచ్చే పరిస్థితికి వచ్చారు. ఒక్క సహజ వనరుల దోపిడీ మీరు చూస్తే 19,000 కోట్ల రూపాయలు దోపిడీ చేసే పరిస్థితికి వచ్చారు. కడాన మీరు చూసినప్పుడు ఇసుక అయితే పెద్ద ఎత్తున దొంగ రవాణా చేశారు. నేచర్ మనకు అన్ని ఇచ్చింది, నీళ్లు ఇస్తా ఉంది, మనకు కావలసిన గాలి ఇస్తుంది, బాగా మెయింటైన్ చేస్తే వర్షాలు సక్రమంగా ఇస్తుంది. అదే మరి సహజ వనరులన్నీ కూడా భూగర్భ ఖనిజ సంపద ఇస్తుంది. కానీ ఇవన్నీ కూడా ఇష్టానుసారంగా చేసి కడాన కొండలు దువేసే పరిస్థితికి వచ్చారు. మీరు చూశారు ఋషికొండ, అక్కడ ఋషులు ఒకప్పుడు ధ్యానం చేసేవాళ్లు. అలాంటి ఋషి కొండ కొట్టేసి 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్యాలెస్ కట్టుకున్నారు. మీరందరూ ఒప్పుకుంటారా? నేను అడుగుతున్నా. ఇక్కడ ఎవరైనా వచ్చి ప్యాలెస్ కడితే మీరు ఒప్పుకుంటారా? రేపు పవన్ కళ్యాణ్ గారు నాకు అధికారం ఉందని ఒక ప్యాలెస్ కడితే మనం ఒప్పుకుంటా? నేను అడుగుతున్నా. కానీ కట్టారు. ఆయన పవన్ కళ్యాణ్ గారు కట్టరు, వేరే వాళ్ళని కట్టనీరు, కడితే తాట తీస్తారు. అది ఆయన మెంటాలిటీ, ఆనాటి పాలకుల యొక్క ఆలోచన విధానం ఇది. ఒకప్పుడు ముఖ్యమంత్రి గాని డిప్యూటీ సీఎం వచ్చింటే ఇక్కడ చెట్లే ఉండేటివి కాదు, మొత్తం నరికేసేవాళ్లు. ఇప్పుడు మేము చెట్లు పెంచుతాం గాని, చెట్లు పెడతాం గాని చెట్లు కొట్టం. అది మా సిద్ధాంతం అని చెప్పి కూడా మరొకసారి రాష్ట్రంలో ఉండే ప్రజలందరికీ హామీ ఇస్తున్నాం. కడాన మీరు ఒకసారి చూస్తే కర్నూలు జిల్లాలో బ్రహ్మం గారిని గురించి విన్నారా మీరు? కాలజ్ఞానం చేశారు, లేకుంటే అప్పుడు కాలజ్ఞానం కూడా రాసేవాడు, విన్నారా? ఆయన కాలజ్ఞానం రాసిన రవ్వల కొండ ఒకటి ఉంది, అక్కడ ఆడనే కూర్చొని ఇవన్నీ రాశాడు. ఆ రవ్వల కొండ కూడా కొట్టేశారు వీళ్ళు వచ్చి. ఏం చెప్పాలో నాకైతే అర్థం కావడం లేదు. అలాంటి దుర్మార్గమైన కార్యక్రమాలు చేశారు. అందుకనే ఒక్క విషయం మీరు చూస్తే శ్రీకాకుళం నుంచి కుప్పం వరకు విధ్వంసం చేశారు. నేను అడుగుతున్న పిల్లలు మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోవాలా, కొలంబియా దేశం ఉంది తెలుసా? ఎంతమంది తెలుసు కొలంబియా దేశం? చేలు పైకెత్తండి పిల్లలకి. కొలంబియా దేశం చరిత్ర చదవలేదు మీరుగా? అదే మరిగా పాబ్లో ఎస్కోబార్ అని ఒక నాయకుడు ఉండేవాడు, చదివారా? ఫ్లెక్సీలో దీంట్లో వచ్చాయి, సీరియల్లో వచ్చాయి.
ఆడొక నాయకుడు ఉండేవాడు. ఆ నాయకుడు ఏం చేసేవాడంటే ఈ డ్రగ్స్ వ్యాపారం చేసి వందల వేల కోట్ల రూపాయలు సంపాదించి అమెరికాకు పంపించి ఆ డబ్బులు పెట్టి అక్కడ రౌడీజం చేసి ప్రజల్ని భయభ్రాంతుల్ని చేసి అడ్డం వచ్చే వాళ్ళందరినీ చంపేస్తూ కడాన మీరు చూస్తే 12 మంది 14 మంది సుప్రీంకోర్టు జడ్జిలు కూడా చంపేశారు బాంబులేసి. ఎప్పుడో జరగల, నేను రాజకీయంలోకి వచ్చినాకనే జరిగింది. 85-90, నేను 78 రాజకీయానికి వచ్చాను. అలాంటి వాళ్ళుండి మొత్తం అక్కడంతా ఇది చేస్తే కడాన ఆయన చనిపేసే పరిస్థితికి వచ్చారు. అది వేరే విషయం. కానీ ఇక్కడ నేను రాజకీయాల్లో ఉన్నప్పుడు నేను చూశాను ఆ ఎస్కోబార్ ఏ విధంగా ఉంటాడో మొన్నటి వరకు పరిపాలించిన పాలకుడు కూడా అది ఏమరుగా చేశాడు. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏమమ్మా, అవునా కాదా? మీరందరూ మొన్నటి వరకు భయపడ్డారా లేదా? మాట్లాడేవాళ్ళ స్వేచ్ఛగా, మీ టీచర్లు స్వేచ్ఛగా ఉన్నారా? మీ స్కూల్లో మొన్నటి వరకు లేరు కదా, భయంగా ఉండేవాడు. అవునా కాదా? కారణం ఏంటి? ఎందుకు భయపడ్డారు? ఎందుకు భయపడ్డారు చెప్పండి. రౌడీ పాలనకు భయపడిపోయారు. ఏదైనా ఉంటే నేను పవన్ కళ్యాణ్ గారు చూసుకుంటా ఉన్నాం. అందుకే ఆయన రానియకుండా ఆయన వచ్చి నన్ను అరెస్ట్ చేస్తే ఆయన రావడానికి వస్తే ఆయన రానియకుండా ఉంటే రోడ్డు మీద పడుకొని నిరసన తెలియజేసే పరిస్థితికి వచ్చారు. అవునా కాదా? ఆలోచించండి. ఇప్పుడు జరుగుతున్న అవన్నీ ఫ్రీగా ఉన్నారు. అవునా కాదా? ఫ్రీగా ఉన్నారా లేదా? మీరు స్వేచ్ఛ వచ్చిందా లేదా? అది మనకు గత పాలనకు డిఫరెన్స్. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్. ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.